మండలంలోని హస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం ఘటన ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులకు దారితీసింది. శిలాఫలకం ధ్వంసం కారణంగా గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను విడివిడిగా విచారించారు. ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకొని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా సూచనలు చేశారు. ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని స్పష్టం చేస్తూ పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని సూచించారు. అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇక అపోహలు వదంతులు వ్యాప్తి చెందకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ చర్చిస్తే నేను కూడా దానికి స్పందించేసి దానికి ఏమైనా నష్టపరిహారం ఏం చేద్దామని మాట్లాడలేదు. నాకు తప్పు. మరి గ్రూప్ లో డిస్కషన్ జరుగుతుంది. గ్రూప్ లో ఏ డిస్కషన్ లేదు సార్. పెట్టింది ఒక అప్పుడే పెట్టింది. దాని తర్వాత ఒకళ్ళు దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి నిజంగా గొడవలు జరగాలి సృష్టించాలని కూడా కంప్లైంట్ రావాలి. ఇంతవరకు ఏ కంప్లైంట్ లేదు. ఎప్పుడు కూడా చేయడానికి వచ్చిన కూడా లేదు. ఎప్పుడైతే ఎన్నికలు జరిగిన కాక ప్రతి చిన్న కానీ తెలంగాణ చూపించింది. మరి ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అందరికి సంబంధించి ఖమ్మం జిల్లాలో తిరుమలాయపాలెం మండలంలోని హస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసం ఘటన ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులకు దారితీసింది. శిలాఫలకం ధ్వంసం కారణంగా గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను విరివిరిగా విచారించారు. ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకొని గ్రామంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా సూచనలు చేశారు. ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని స్పష్టం చేస్తూ పరస్పర ఆరోపణలైతే పక్కన పెట్టి గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మోహన్ అయితే అందిస్తారు. మోహన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ విజయ. ఖమ్మం జిల్లా తిరునాపాలెం మండలం తిరునాపాలెం పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో చెందిన అంబేద్కర్ విగ్రహ శిలాప్రవాహం ధ్వంసం జరిగిన విషయంలో గ్రామాల్లో కొద్ది ఇరు వర్గాల మధ్య చాలా ఉద్యోగతుగా పరిస్థితి నేపథ్యంలో జరిగింది. ఎమ్మటే విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వాడిగా విడివిడిగా విచారించారు. దీనిపై తెలుసుకున్న గ్రామాల్లో అంబేద్కర్ శిలాప్రవాహం ధ్వంసంపై విషయం తెలుసుకుని ఎమ్మటే పోలీసులు విచారణ చేసి విడివిడిచారు. చేతికి అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంచెం రాజకీయ రాజకీయాలు కొంచెం ధ్వంస విగ్రహం దానమైంది. ఈ విషయం తెలుసుకున్న రంగవేశం చేశారు పోలీసులు. ఎమ్మటి ఎవరైనా తెలుసుకొని గ్రామాల్లో శాంతి భద్రత కాపాడే దిశగా సూచనలు చేశారు. ఎవరికి చట్టం చేత తీసుకోకుండా స్పష్టం చేశారు. పరస్పర ఆరోపణలు పక్కన పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసి కలిసి పనిచేయాలని ఇరు వర్గాలు పెద్ద చర్చలు జరిపి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించే మార్గంలో సూచించారు. గ్రామాల్లో జరిగే శాంతి వాతావరణం నెలకొన్న పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతుంది తెలిపారు. అదనపు ఈ అంబేద్కర్ విగ్రహం జరిగిన విషయం తెలుసుకొని పోలీసులు కొన్ని బందోబస్తు ఆ గ్రామానికి ఏర్పాటు చేశారు. అక్కడ పరిస్థితులను సూచించి వెల్లడించారు. ఎవరు అపోవాలు వదంతులు చెందకుండా గ్రామస్తులు కొంచెం సహకరించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా తప్పు ద్వారా పట్టించిన సమాచారం చేయవద్దని హెచ్చరించారు. శాంతి పద్ధతులు భంగం కలిగించకుండా కఠిన చర్యలు చేయకుండా స్పష్టం చేశారు. ఇరువురు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని గ్రామ పద్ధతులను కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అధికారుల జోక్యం శాశ్వతంగా పరిష్కారం లభించి గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహం రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం సరికాదని వాళ్ళకి సమయంతో గ్రామాభివృద్ధి తోడ్పడంగా తోచిస్తుందని కొన్ని సమస్యలు కూడా తెచ్చుకుందామని ఇబ్బంది ఎదురవుతుందని అట్టి వారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే విషయాలు తీసుకుంటామని సూచించారు. సలహా సూచన ఏర్పాటు చేసి ఈ ఘటనలు జరగడం వల్ల చాలా దురదృష్టకరం చెప్పారు. ఈ ఘటనపై అంబేద్కర్ విగ్రహం కమిటీ కోసం సోమవారం తిరునాపాలెం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ హస్నాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం ధ్వంసంపై పూర్తి విచారణ చేపడతామని కూచిపూడి జగదీష్ యాస తెలిపారు. విజయ. రైట్, థ్యాంక్ యూ మోహన్ ఫర్ ద అప్డేట్.